Jehovah Jireh, my provider, His grace is sufficient for me, for me, for me. Jehovah Jireh, my provider, His grace is sufficient for me. My God shall supply my needs according to His riches and glory. He will give His angels charge over me. Jehovah Jireh cares for me, for me, for me. Jehovah Jireh cares for me. ఈ రోజున మనం ఒక ముఖ్యమైనటువంటి వాక్య భాగంలోకి వెళ్ళబోతున్నాం. ఈ రోజుల్లో చర్చ్ ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఫస్ట్ జనాలు చూసేది ఏంటయ్యా అంటే కాంగ్రిగేషన్ సంఖ్య. ఎంత సంఖ్య ఉంటే, ఎంత పెద్ద నెంబర్ ఉంటే అంత పెద్ద ఆశీర్వదించబడిన చర్చ్ అని అంటారు. నెంబర్ 1. నెంబర్ 2, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు దానిని ఒక ఆశీర్వాదకరమైనటువంటి సంఘంగా చెప్తారు. ఆ తర్వాత సంఘంలో హైఫై మనుషులు వస్తే అది చాలా గొప్ప చర్చ్గా చెప్పబడుతుంది. సంఘంలో యాక్టివిటీస్ చాలా జనానికి తగినట్లుగా కావాల్సినంత హంగామా కనిపిస్తే అవి టాప్ చర్చెస్గా పిలువబడతాయి. ఇంగ్లీష్ బాగా మాట్లాడితే అది ది బెస్ట్ చర్చ్గా చెప్పబడుతుంది. అదే రకంగా అంటే మనకి హై సొసైటికల్ పీపుల్ వచ్చిన సంఘాలు పెద్ద సంఘాలుగా గొప్ప సంఘాలుగా చెప్పబడతాయి. అదే రకంగా కనుక మీరు చూస్తే ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ పరిస్థితులన్నిటి దృష్ట్యా సంఘాలన్నిటిలోకెల్లా మనం వెళ్తుంది ఒక మంచి సంఘానికా కాదా అనే దానికి ఆన్సర్ చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ అన్నారు, పాస్టర్ అన్నారు, సాక్ష్యం అన్నారు, రకరకాల మాటలు చెప్పారు. ఫైన్. మనకి సరైనటువంటి యాజకులు ఉండటం ఎలా? సరైనటువంటి యాజకులు ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది, అలా కాని పక్షంలో మన లైఫ్ ఎలా ఉంటుంది అనే విషయం చాలా ముఖ్యమైన సంగతి. ఈ రోజున మనం అనుకున్నటువంటి ఈ కాంగ్రిగేషన్స్ లేకపోతే ఈ హైఫై సొసైటీస్ ఇవన్నీ కూడా ఎంతవరకు మన జీవితంలో ఆ కాపర్లు ఎంతవరకు మనకు న్యాయం చేయగలరు? ఈ రోజున వాక్య భాగంలోకి వెళ్ళబోతూ తల్లు మంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాలం మందు ప్రభా, మీ ముందుగా నేను విత్తబోతున్నటువంటి ఈ వాక్యం, మీరు నాకు అనుగ్రహించినటువంటి ఈ వాక్యం ప్రభా తండ్రి, ఈ వాక్య భాగాన్ని వెత్తబోతుండగా ప్రభా, నీ వాక్య భాగాన్ని వెత్తబోతుండగా ప్రభా తండ్రి, నన్ను సిలువ చాటున మరుగుపరిచి ఎక్కడ నా స్వంత మాట, నా స్వంత జ్ఞానం, నా స్వంత పొగడ్త కానివ్వకుండా కేవలం ప్రభా మీరు చెప్తున్న మాటలు మాత్రమే చెప్పడానికి సహాయం దయచేయండి. ప్రతి బిడ్డని మీరు సంధించండి, మీరు తాకండి ప్రభా, వారితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి వినగల చెవులను, గ్రహించగల మనసులను, అర్థం చేసుకోగల హృదయాలను యేసు నామములో రిలీజ్ చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో చాలా గొప్ప మాటలు రాసున్నాయి. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 99వ అధ్యాయం, సామ్స్ 99 చాప్టర్ 6th వర్డ్స్ ఆన్వర్డ్స్. ఇక్కడ కనుక చూస్తే ఆయన యొక్క యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో సమూయేలు ఉండెను అని దావీదు మహారాజు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు. దావీదు మహారాజు గారు వాళ్ళ పేరు ఎత్తవలసినటువంటి అవసరం ఏమొచ్చింది, ఎందుకని ఆయన స్పెసిఫిక్గా వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేశారు? మీరు గనక ఈ రోజున వాక్యంలో చూస్తూ ఉంటే దేవుని యొక్క వాక్యము మన జీవితంలో విస్పష్టంగా పనిచేస్తూ ఉంటుంది. ఒక బ్లెస్డ్ పాస్టర్ అనేవాళ్ళు ఎట్లా ఉంటారు, ఒక సరైనటువంటి యాజకులు అనేవాళ్ళు ఎట్లా ఉంటారు, ఎట్లా ఉండాలి అనే విషయాన్ని మనం కూలంకషంగా అర్థం చేసుకోవడానికి వాక్యం మనకి దోహదపడతా ఉంటుంది. ఇందులో ప్రాముఖ్యంగా కనుక మీరు చూస్తే ఆయన యాజకులలో మోషే అహరోనులుంటిరి. మోషే అహరోను అనే వాళ్ళిద్దరూ కూడాను ఎక్కడా కూడా దావీదు మహారాజు ఉన్న టైంలో ఉన్నారా? ఒక మనిషి గురించి మనం చెప్పాలి అంటే, ఒక మనిషి క్యారెక్టర్ని కనుక మనం డిఫైన్ చేయాలి అంటే ఆ మనిషిని మనం ప్రత్యక్షంగా చూసి ఉండాలి, లేకపోతే వాళ్ళ గురించి మనకి బాగా తెలిసన్నా ఉండాలి, చదివన్నా ఉండాలి. లేఖనాలు అప్పటికి పూర్తిగా బయటికి రాలేదు కాబట్టి దావీదు మహారాజు గారు చదివి ఉండటానికి అంత పాసిబిలిటీ ఉండకపోయి ఉండవచ్చు. ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే ఇక్కడ చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు, ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉన్నారు అని. మోషే అహరోను యొక్క పేరెత్తి వాళ్ళని పొగుడుతూ ఉన్నాడు దావీదు మహారాజు.
ఎందుకని వాళ్ళకంత టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇవ్వబడింది? ఈ రోజున మేము గనక చూస్తూ ఉంటే దేవుని యొక్క వాక్యం ఎంత క్లియర్గా మనతో మాట్లాడుతుందంటే, మోషే గారు జగద్విఖ్యాత నాయకుడైనటువంటి మోషే, ఆయన ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని చెప్పబడినటువంటి మోషే, ఆయన యొక్క ఇంటంతట్లో కూడా ఎక్కడ దేవుని మాట కాకుండా తానే ముందుగా సాత్వికుడని చెప్పబడినటువంటి మోషే, 6 లక్షల మంది పురుషులు ఇశ్రాయేలీయులను నోరెత్తకుండా నడిపించినటువంటి మోషే, అనేక మంది ముందు అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి మోషే, 430 సంవత్సరాల ఐగుప్తు దాస్యాన్ని ఒక్క మాటతోటి దేవుని యొక్క మాట కోసం నిలబడి వాళ్ళ దాస్య శృంఖలాల నుంచి బయటకు తీసుకొచ్చిన మోషే, సచ్ ఎ పవర్ఫుల్ గాడ్ సర్వెంట్. ఆమెన్. స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్ అని చెప్పబడినటువంటి మోషే అల్లాటప్ప మనిషి కాదు, చాలా గొప్పవాడైనటువంటి మోషే. ఆ మోషేకి ఉన్నటువంటి గొప్ప ఆ క్వాలిటీ ఏంటయ్యా అంటే సాత్వికం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఈ రోజున కనుక మీరు చూస్తే ఆయన యొక్క సాత్వికం మనకు మహిమోన్నతంగా కనిపిస్తూ ఉంటుంది. సంఖ్యాకాండంలో ఒక్కసారి చూద్దామండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఒక్కసారి చూడండి, దేవుని యొక్క కోపం కనిపిస్తూ ఉంది. 11వ వచనంలో, నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా, యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనపడిన వాడవనియు, నీ మేఘము వారి మీద నిలుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు వినియున్నారు కదా. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గూర్చి వినిన జనములు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకు ఇచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించినని చెప్పుకొందురు. యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయుడు, దోషమును అక్రమమును పరిహరించువాడు, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రి దోషము కుమారుల మీదకి తెచ్చువాడనై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలమును ఘనపరచబడునుగాక. నీ మాట చొప్పున క్షమించియున్నాను. ఆమెన్. అక్కడకున్న పెద్ద కాన్వర్జేషన్ని కనుక చూస్తే ఇక్కడ ఏం చేస్తా ఉందండి, యెహోవా దేవుడు ప్రజల్ని చూసి అలసిపోయినటువంటి దినాలు. యెహోవా దేవుడు అసలు వీడు నాకు వద్దురా బాబు, ఇలాంటి వాళ్ళని తీసవతలు పడేస్తాను, చంపి పారేస్తాను, అసలు వీళ్ళు బ్రతకడానికే పనికి మాలిన వాళ్ళుగా ఉన్నారు, నా పట్ల నమ్మకం లేకుండా ఉన్నారు, వద్దు నేను వీళ్ళని కర్స్ చేయబోతున్నాను, లేకపోతే వీళ్ళని కొట్టివేయబోతున్నాను అని దేవుడు డిసైడ్ చేసుకున్న తర్వాత అప్పుడు కూడా ప్రజల కోసం దేవుని దగ్గర బ్రతిమలాడి క్షమాపణ తెచ్చేవాడే నిజమైనటువంటి యాజకుడు. హల్లెలూయా. ఒట్టిగా అల్లాటప్పగా ఆషామాషిగా చెప్పలేదండి ఈ మాట. ఒట్టిగా దేవుడు ఈ మాట దావీదు మహారాజు గారు చెప్తూ ఆయన యొక్క యాజకుల్లో మోషే అహరోల్ని క్యాజువల్గా లైట్గా జ్ఞాపకం చేసుకోలేదు. దావీదు ఒక స్పెసిఫిక్ పర్పస్ తోటి, ఒక గ్రేట్ రెస్పెక్ట్ తోటి వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఎంత క్లియర్గా మాట్లాడుతుందంటే, యెహోవా దేవుడికి, ఆయన సృష్టికర్త అయినటువంటి ఆయనకి తన సృష్టి మీద విసుగు వచ్చినటువంటి ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క కోపాన్ని చల్లార్చగలిగేవాడు యాజకుడు, మీకోసం క్షమాపణ తేగలిగేవాడు యాజకుడు. అంతేగాని వీళ్ళు పడిపోగానే మంచిగా అయింది, బాగా అయింది, తిన్న కుదిరింది అంటాడా నన్ను, మరి ఏమవుతాడు, పోకేం చేస్తాడు, మంచిగా అయింది, బాగా కాలు ఇరిగిందా, వెరీ గుడ్, ఇరుగుద్ది, మరి ఇరకేం చేస్తుంది, నీ శత్రువు పడినప్పుడు సంతోషించకము అంటాడు దేవుడు. ఆమెన్. మోషే యేసు ప్రభు వారు చూపించినటువంటి, అసలు యేసు ప్రభు వారు అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే మాట ఆయన శాంతవర్తనలో అల్టిమేట్ వర్డ్ అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పే దేవుడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమన్న మాట మనకి అల్టిమేట్ ఫర్గివ్నెస్కి సూచనగా కనిపిస్తుంది. కానీ మోషే దానికన్నా ముందే, ఎందుకంటే యేసు ప్రభుని సాత్వికుడిని మనుషులు చెప్పుకొనక ముందే మోషేని చెప్పుకోవడం జరిగింది. మోషే తనని అన్న వాళ్ళని, తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళని, తన గురించి కామెంట్ చేసిన వాళ్ళకి, తనని ఎదురాడిన వాళ్ళకి, తనకి తిరుగుబాటు చేసిన వాళ్ళకి సైతం ఫర్గివ్నెస్ తెచ్చి పెట్టినటువంటి నాయకుడు. హల్లెలూయా. తన వల్లే తన యొక్క జనుల్ని ప్రేమించినటువంటి దేవుడు. అయ్యో నా జనులు, దేవా నువ్వు వాళ్ళ మీద కోపం చూపిస్తే ఏమైపోతారు అన్నటువంటి ఆ బాధ, రోషం, ఆ జనుల పట్ల అవాంఛితమైనటువంటి ప్రేమ. నిజంగా అలాంటిది వాళ్ళకి వాంఛితంగానే కాదు, మోషేకి ఎప్పుడు ఎగెన్స్ట్గా మాట్లాడుతూ ఉండేవాళ్ళు.
ఎగెన్స్ట్గా చేస్తానే ఉండేవాడు. ఎదురుగా మోషతో కార్యాలు పొందుతూ ఉంటారు, వెనక గుంటలు తీస్తానే ఉంటారు, ఎదురాడు మాట్లాడతాను. స్టిల్ మోసెస్ యూస్ టు లవ్ దమ్. ఎంత ప్రేమించాడంటే దేవుడికి కోపం వచ్చింది. అమ్మయ్య, ఇక దేవుడి కోపం వచ్చేసింది, ఇంకేముంది, ఇక నా పని అయిపోయింది. అప్పుడు దాకా మనకే కోపం వస్తుంది. మన కోపం వచ్చినంతసేపు ఏం కాదు, మన కోపం వచ్చినప్పుడు ఏమవుద్దంటే ఏమంటారంటే అవును మరి నాకు కోపం వచ్చింది ఏం చేస్తామని అని అంతవరకు ఆపుకుంటాం. ఏం చేయలేం కదా. నెక్స్ట్ గట్టిగా తిడదామా, పాస్టరేకం అడ్డం వస్తుంది, లేకపోతే ఇంకోటి ఏదైనా అడ్డం వస్తుంది. అంత ఎదురు చూసి అయ్యిందా, వచ్చింది మరి దేవుని కోపం, రాకేం చేస్తుంది. మొన్న నన్ను అల్లా ఏమైంది, పడింది షాట్. చాలా సంతోషపడి చాలామంది దైవజనులు అన్నవాళ్ళు లేకపోతే సామాన్యులు అందరూ కూడా ఈ విషయాలకి చాలా సంతోషపడతా ఉంటారు. కానీ మోషే ఎప్పుడు కూడా అట్లాంటి సంతోషపడలేదు. నిజంగా మోషే చూస్తే ఇశ్రాయేలు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు మోషే యుద్ధం చేయడానికి వెళ్ళగల బలం లేదు, ఒంట్లో శక్తి లేదు, సామర్థ్యం లేదు, కనీసం నిలబడే కెపాసిటీ కూడా లేదు. అయినా నువ్వు రావాల్సిందే. హల్లెలూయా. అయినా నువ్వు రావాల్సిందే. నువ్వు వచ్చి నువ్వు చెయ్యెత్తావా, విజయం మాదే. హల్లెలూయా. మోషే చెయ్యెత్తే విజయం మనదే అని ఇశ్రాయేలు ఎప్పుడు నమ్మారు? మోషే యొక్క బలమైన అభిషేకంలో ఉన్నటువంటి విలువేంటో ఇశ్రాయేలుకి తెలుసు. మోషే దేవునితో ముఖాముఖి చూసిన వాడని తెలుసు. మోషే దేవుని యొక్క చేతి వ్రాతను బయటకు తీసుకొచ్చిన వాడని తెలుసు. మోషే మన కోసం ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చగలిగినటువంటి వాడని తెలుసు. పైనుంచి మన్నాన్ని కురిపించగలిగిన వాడని తెలుసు. మన్న నుంచి నీళ్ళు ఇవ్వగల దేవుడని తెలుసు. దేవుని యొక్క కుమారుడని తెలుసు. అట్టి పరిస్థితుల్లో అన్ని తెలిసి కూడా ఏం చేస్తారండి? మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటారు, వ్యతిరేకంగా చేస్తూనే ఉంటారు, అంటానే ఉంటారు, కామెంట్స్ చేస్తూనే ఉంటారు. మీరు గనక చూస్తే దేవుని యొక్క సన్నిధిలో మోసే వాళ్ళు ఎట్లా ఉన్నారు అనే విషయాన్ని చూడండి ఒకసారి. అదే సంఖ్యాకాండంలో గనక మీరు చూసినట్లయితే వాళ్ళ యొక్క కోపం, వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళు ఎట్లా ఉన్నారు చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 46వ వచనం. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. అహరోను ఉన్నాడు అని చెప్పారు, అహరోను ఏం చేశాడో చెప్పలేదు. ఇక్కడ యెహోవా యొక్క కోపము బయలుదేరి తెగులు రూపంలో వచ్చేస్తుంది. ప్లేగ్ వచ్చేస్తా ఉన్నటువంటి ఆ దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆ యాజకుడుగా ఉన్నటువంటి అహరోను మోషే చెప్తున్నాడు, అయ్యా తెగులు మొదలుపెట్టింది, నువ్వు పరిగెత్తు, ముందు అర్జెంటుగా వెళ్ళి ధూపం తీసుకో, యెహోవా దేవుడికి ప్రాయశ్చిత్తం చెయ్యి, వాళ్ళ ముందు పరిగెత్తుకొని వెళ్ళమన్నాడు. ఎందుకు తెగులు వచ్చింది? పై వచనాలు చూడండి ఒకసారి. 42వ వచనంలో చూస్తే సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను, వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దానిని కమ్మెను, యెహోవా మహిమయు కనపడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా యెహోవా, మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. వాళ్ళు ఏమన్నా దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారా? వాళ్ళు ఏమన్నా వేరే వాళ్ళలో కొట్టుకున్నారా? వాళ్ళు ఏమన్నా వ్యభిచారాలు చేశారా? వాళ్ళు ఏమన్నా దొంగతనాలు చేశారా? వాళ్ళు ఏమన్నా మోసాలు చేశారా? వాళ్ళు ఏమన్నా హత్యలు చేశారా? మోషే అహరోనికి ఎగెయిన్స్ట్గా కూడుకున్నారు. మీటింగ్ పెట్టేసుకుని వీళ్ళు బాగా మీటింగులు పెట్టేవాళ్ళు. ఇజ్రాయేల్ మీటింగులు బ్యాచ్ బాగా మీటింగులు పెట్టేవాళ్ళు. మీటింగులు పెట్టినప్పుడల్లా వీళ్ళ పని ఏంటయ్యా అంటే వెనకాల కూర్చొని మాట్లాడుకోవటం. మోషే అహరోను ఉన్నారే అని మొదలు. వీళ్ళ మొహాలకి ఎంత వాళ్ళకి అంత సీన్ ఉంటే దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసేవాడుగా కాదనమాట. పక్కనోడిని చూసి ఏడ్చి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి నేను ఒకటి చూస్తా కదా, ఒక మనిషి నిలబడ్డారంటే రెడీగా ఉంటారు వాళ్ళలో ఉన్నటువంటి పాజిటివ్స్ని పక్కన పెట్టి నెగిటివ్స్ రేజ్ చేయడం కోసం. లోపల ఉన్నటువంటి యాంగర్ బయటకు వచ్చేస్తే అది కామెంట్ రూపంలో బయటకు వస్తుంది. ఏది? పక్కనోడి ముందు వాడు నాకు నచ్చలేదని చెప్పే దమ్ము ఉండదు మనకెటు. అడ్డరట్టుకో, ఎందుకు నచ్చలేదు ఏంటి ఈ కథాక్రమం విషయం అంతా చెప్పాలి. అవన్నీ కాకుండా ఒక్క మైనస్ ఒకటి ఎత్తి చూపిస్తే బాగోదు. ఎప్పుడు వీళ్ళ పనుల్లో ఎక్కడ మైనస్ ఉంటుంది పోతుందో అది పెట్టుకొని వీడికి పోతుందో ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి. అయినా పెట్టుకొని ఇదే పనిలో చూస్తూ ఉంటారు. ఇక్కడ కూడా రెడీగా విరోధంగా ఏం చేశారని మోషే అహరోనులు వీళ్ళు ఏమైనా అన్యాయం చేశారా? సో టోటల్గా చేసేది ఏంటయ్యా అంటే ఈ బ్యాచ్ అందరూ కూడా కామెంటింగ్ అదర్స్, లోపల ఉన్నటువంటి గ్రడ్జ్. మోషే అహరోనులు ఏం తప్పు చేస్తే మోషే అహరోనుల మీద ఎంత కోపం వచ్చింది? వాళ్ళు ఏం చేయలేదు, వీళ్ళని సక్రమంగా నడిపించి వీళ్ళు తప్పు చేసినప్పుడు అలా ప్రభువా క్షమించు అని జాగిలు పడుతున్నారుగా.
మంచి చర్ణకోలు తీసుకొని 4 బాదుంటే ఎప్పుడో లైన్లోకి వచ్చేవాళ్ళు. ఈ సాగిలు పడి 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 ఇట్లా అయిపోయారు అనిపిస్తూ ఉంటుంది. నిజంగానే ఇక్కడ ఆ కోపం వచ్చినప్పుడు దేవుడికి వెంటనే కోపం వచ్చింది. మోషే అహరోను కంప్లైంట్ చేయలేదు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. మోషే అహరోను కంప్లైంట్ చేయలేదు. వాళ్ళు విరోధంగా కూడినప్పుడు యెహోవా దేవుడు కనిపించి ముందు వీళ్ళ మధ్య నుంచి మీరు వెళ్ళిపోండి, నేను నెక్స్ట్ వాళ్ళని నశింపజేస్తాను అనగానే మోషే వెంటనే ఇక దేవుణ్ణి క్షమాపణ ఆడడానికి కూడా టైం లేదు. అయ్యో తెగులు స్టార్ట్ అయిపోయింది. మాట అన్నాడు, మాట నెరవేర్చకుండా వెనక్కి రాలేదు. హల్లెలూయా. యెహోవా మాట సెలవిచ్చుంటే ఆ మాట దాని పని పూర్తి చేసుకునే వెనక్కి వస్తుంది. ఆ మాట ఇప్పుడు చేస్తుందా, రేపు చేస్తుందా, ఎల్లుండి చేస్తా, వచ్చే సంవత్సరం చేస్తా నాకు తెలీదు. మాట వచ్చింది, మాట నెరవేర్చబడి దేశనామలో మనం ఆపితే తప్ప. నిజంగా చాలాసార్లు మనుషులు దేవుని యొక్క మాటకు విధేయత చూపించరండి. కొంతమందికి ఏమో దూకుడు, ముందు వెళ్ళిపోతారు. కొంచెం వాక్యం వస్తుంది, వాక్యం రాగానే అర్జెంటుగా మనోడు ఏం చేస్తాడు, బైబిల్ పట్టుకొని ప్రసంగం రెడీ, మొత్తం చదివి కూడా ఉండరు బైబిల్. కొంచెం వచ్చి 2 మొక్కలు ఉంటాయి, ఇక ఆ మొక్క రాగానే ఇక దూకుడే దూకుడు, అర్జెంటుగా వెళ్ళి ఎవరో ఒకరికి చెప్పేయాలి. ఉండటం మంచిదే, చెప్పమని దేవుడు చెప్పే వరకు ఆగటం చాలా అవసరం. వాక్యం చెప్పడం తప్పనట్లేదు నేను, కానీ చెప్పడానికి సమయం ఉంది. దేవుడు యుద్ధానికి వెళ్ళాలంటే ట్రైనింగ్ లేకుండా యుద్ధానికి వెళ్తే మధ్యలో చస్తారు, సింపుల్గా అటాక్స్ వచ్చి పడతాయి. చాలాసార్లు ఆవేశపూరితమైనటువంటి ప్రార్థనలు, తొందరపాటు ప్రార్థనలు ఒక సైడ్ అయితే, ఇంకొక సైడ్ వచ్చేటప్పటికల్లా ఆ దేవుడు కావాలనుకున్నప్పుడు వద్దనే బ్యాచ్, అతివృష్టి అనావృష్టి, 2 రకాల మనుషులు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ వీళ్ళ పని ఏంటయ్యా అంటే, సుఖంగా పైనుంచి ఫుడ్ వచ్చి పడుతుంది, ఒళ్ళొంచి కష్టపడే పనే లేదు, హ్యాపీస్ తిరగడం, నిద్రపోవడం, తినటం, ఇదే కదా పని. ఖాళీగా ఉంటే ఏమవుద్ది మనుషులకి, ఊరిగా ఊపుసుబాక పోసుకోలు ముచ్చట్లు పెట్టుకోవాలనిపిస్తుంది. ఆ పోసుకోలు ముచ్చట్లల్లో ఏంటయ్యా అంటే మోషే అహరోనుల గురించినటువంటి మాట. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోరాదండి. 6 లక్షల మంది ఉన్నారండి. 6 లక్షల మంది పురుషులు, 6 లక్షల మంది పురుషులకి 6 లక్షల మంది భార్యలు ఉంటారుగా, 12 లక్షల మంది. ఒకవేళ వాళ్ళకి ఒకళ్ళు లేదా కనీసం పోనీ 2 వేసుకుందాం, 2 వేసుకుంటే ఇంకో 12, 24 లక్షల మంది గురించిన ముచ్చట్లన్నీ వదిలేసి ఈ లీడర్స్ గురించే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళట్ట వీళ్ళట్లా. పాపం దేవుడికి మంచి సూపర్ డూపర్ కోపం వచ్చినప్పుడు మోషే 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 అని మాట్లాడతాం కదా, అహరోను యొక్క విధేయత మనకి అక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మోషే సాత్వికుడే, నో డౌట్ ఇన్ ఇట్. కానీ అహరోను చూడండి, ఇక్కడ 46వ వచనంలో అంటాడు కదా, అహరోను అనొచ్చు, ఉండయ్య బాబు, ఎక్కడ వెళ్తాను నేను, ఉండని, ఎప్పుడు చూసినా నీకు ఇదే మాట, ఇదే గోల, మాట్లాడితే సాగిలు పడతావు, మాట్లాడితే క్షమించమంటావు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఐ విల్ నాట్ గో అనలేదు అహరోన్ అట్లాంటి మాటలు ఏం చెప్పలేదు. నువ్వు వెళ్తే వెళ్ళు, నేను మాత్రం వెళ్ళను. ఇట్లాంటి పరిస్థితుల్లో అహరోనుకి చెప్పిన వెంటనే అహరోను చూపించినటువంటి విధేయత ఇక్కడ చూడండి ఒకసారి. 47వ వచనంలో చూడండి ఒకసారి. మోషే చెప్పినట్లు, ఆమెన్, హల్లెలూయా. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తుకొని పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికిని బ్రతికిన వారికిని మధ్య నిలబడి ఉండగా, హల్లెలూయా హల్లెలూయా. పాపము చేత, శాపము చేత, దేవుని ఉగ్రత చేత జనులు మరణించినటువంటి సందర్భాలలో నీతిమంతులైన వారు పడిపోకుండా ఆపగలిగేవాడు సరైనటువంటి కాపరి, ఆమెన్. నీతిమంతులైన వారు ఆ వైపుకు వెళ్ళిపోకుండా ఆపగలిగేవాడు నిజమైన యాజకుడు. నీతిమంతులైన వారు దేవుని సన్నిధిలో ఉగ్రతకి పాత్రలు అవ్వకుండా, ఓడిపోకుండా, సాతాను చేతికి చిక్కబడకుండా వారికి వీరికి మధ్యన అడ్డంగా నిలిచి ఆపగలిగేవాడే నిజమైన యాజకుడు, హల్లెలూయా. అట్టి యాజకులు మనకు కావాలి. ఫస్ట్ లైన్లో కూర్చుంటే, ఇక్కడ నిలబడి వాక్యం చెప్తే 4వ బెంచ్లో పేరు వాళ్ళు తెలియని వాళ్ళు యాజకులు కాదు. 4వ బెంచ్లో ఉన్నవాడు ఎవడో, వాడి కష్టం ఏంటో, వాడి బాధ ఏంటో ఏమాత్రం తెలియకుండా ఏదో చెప్పుకుపోయామని చెప్పేవాళ్ళు కాదు కాపర్లు. మిమ్మల్ని పట్టించుకునేవాళ్ళు, మీకోసం ప్రార్థన చేసేవాళ్ళు, మీకోసం మొరపెట్టేవాళ్ళు, మీకోసం విజ్ఞాపన చేసేవాళ్ళు, అవసరమైతే మీకోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడేవాళ్ళు యాజకులు, హల్లెలూయా. అట్టి యాజకులు మనకు కావాలి, అట్టి యాజకులు మనకు కావాలి. అందుకే ఇక్కడ కనుక చూస్తే మోషే యొక్క జీవితం అంతా కూడా ఇశ్రాయేలు కోసం చాలా స్థిరంగా నిలబడ్డాడు. ఎక్కడ నమ్మకంగా ఉన్నాడు. చివరికి అంత చేసిన మోషే వాగ్దాన దేశాన్ని చూడకుండానే మరణించాడు.
చూడాలని ఎంత ఆశపడి ఉంటాడో, ఎంత కోరిక కలిగి ఉంటాడో, చివరి వరకు తన బలము సత్తువ పూర్తిగా తనకున్నప్పటికీ ఒక్క మాటతోటి ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఇక్కడ అహరోను కూడా చూడండి, అహరోను గురించి పెద్దగా మనకు అనిపించదు, కానీ ఇక్కడ చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడి బ్రతికిన వారు చావకుండా ఆపగలిగినటువంటి యాజకుడు అహరోను. ఆమెన్, హల్లెలూయా. దేవుడు ఒక్కొక్క యాజకుల్ని ఏ విధంగా ఏర్పాటు చేశాడు. అదే మీరు గనక సమూయేలు గనక చూసినట్లయితే, సమూయేలు మీకు నేను ప్రత్యేకంగా రెఫరెన్సులు చెప్పక్కర్లా, మొదటి సమూయేలు గ్రంథంలో కనుక మీరు చూస్తూ ఉంటే సమూయేలుకు ఒక గొప్ప అభిషేకం, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. దావీదు తనని అభిషేకించినటువంటి సమూయేలు గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. సమూయేలు గనక ఊరికి వస్తుంటే ఊరి జనం గడగడ వణికిపోయేవాళ్ళంట. నువ్వు సమాధానంగా వస్తున్నావా అంటే తన భయము తన వెరపు జనులకి కలుగా చేసేవాడు యాజకుడు. పాస్ట్ అంటే భయం భక్తి లేని సంఘాలు ఖచ్చితంగా ఎదగవు, జనాలు ఉన్నా కూడా. చాలాసార్లు సంఘాల్లో తగాదాలు, తంపులాట్లు, గొడవలు, గోళ్ళు, గత్తర్లు, ఇవా ఎదిగే సంఘాలు. జనాలు ఉంటారు బోళ్ళు మంది, ఉంటాకి ఎందుకు ఆ ఉండి వాళ్ళు 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 కొట్టుకొని చావడానికి దేవుని నామంలో అవమానం తప్పిస్తే ఇంకేమి లేదు. పాస్టర్ పట్ల భయభక్తులు లేని సమాజం సరైంది కాదు. అదే రకంగా ఇక్కడ సమూయేలుని కనుక మీరు చూస్తే, సమూయేలు ప్రార్థన చేస్తే ఉరుములు మెరుపులు దిగి వచ్చినాయి. జనులందరూ యెహోవాకును సమూయేలుకును బహుగా భయపడ్డారు. అవసరమైతే ఉరుములు మెరుపులు దింపగలిగిన వాడు యాజకుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, సౌలు తప్పు చేసినప్పుడు ఆ రాత్రంతా కూడా కోపావేశముతోటి సమూయేలు ప్రార్థన చేస్తానే ఉన్నాడు. సమూయేలు ప్రార్థన చేస్తానే ఉన్నాడు, దేవుని సన్నిధిలో మొరపెడతానే ఉన్నాడు. ఎందుకు? ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను అని దావీదు చూసి తెలుసుకున్నాడు. ఆ రాత్రి అంతా ప్రార్థన చేయగలిగేవాడు, రాత్రి అంతా నిద్రపోయేవాడు కాదు సుమా. అదే రకంగా ఫుల్ ఛార్జింగ్లో ఉంటే అప్పుడు మనకి రిలాక్సింగ్ అనిపిస్తుంది. అదే రీతిగా మన జీవితములతో దేవుడితో కలిసినటువంటి సహవాసం, దేవునితో ఉన్న నిబంధన, దేవునితో ఉన్న రిలేషన్షిప్, దేవునితో అనుక్షణం మాట్లాడే అనుభవం, అనుక్షణం ప్రార్థన చేసే అనుభవం, అనుక్షణం ఇతరుల కోసం మొరపెట్టే భాగ్యం, ఇతరుల పట్ల బాధ్యత కలిగిన జీవితం, క్షమాపణ కలిగినటువంటి హృదయం, అవసరమైతే చనిపోయిన వాళ్ళకి బ్రతికిన వాళ్ళకి మధ్య నిలవబడినటువంటి ఆ యొక్క పవర్ఫుల్ అథారిటీ. అంత మాత్రమే కాదు, అవసరమైతే పక్కన వాళ్ళు మనకు విరోధంగా ఉన్నా కూడా వాళ్ళని క్షమించినటువంటి సాత్విక స్వభావం ఎప్పుడైతే ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే నిజమైన యాజకులు. హల్లెలూయా. అట్టి బలమైన యాజకులు కావాలి మనకి, అట్టి నమ్మకమైన వారు కావాలి మనకి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, చాలా క్లియర్గా మాట్లాడుతున్న మాటలో ఒక మాట చెప్తున్నాడు చూడండి వాళ్ళతో. సామ్స్ 99 చాప్టర్ 7th verse. మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను, వారు ఆయన శాస్త్రములను అనుసరించిరి, ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయంలో నీవు పాపం పరిహరించు దేవుడు వైతివి. వాళ్ళతో ఏం చెప్తున్నా అంటే, మేఘస్తంభం నుంచి మాట్లాడాడు, శాసనాలని అనుసరించారు, ఆయనకిచ్చిన కట్టడను అనుసరించారు, కానీ వాళ్ళకి అన్ని ఉత్తరం ఇచ్చావు, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం కూడా చేశాడు. వారి క్రియలను బట్టి వాళ్ళకు ప్రతీకారం కూడా చేశాడు. మోషే గారికి కోపం ఎక్కువైపోయి ఆగలేక ద్రోహులారా అన్నాడు. అక్కడ పాలుతేనెలు ప్రవహించే దేశం వెళ్ళిపోయింది. ఇన్ని పాటలు పడి ఎంత బ్రతికి వాళ్ళ కోసం ఇన్నిసార్లు ఫర్గివ్ చేసి వాళ్ళ కోసం నిలబడినందుకు మోషే ఉపయోగం లేకుండా అయిపోయింది. అహరోను పాపం బంగారు దూడం చేశాడు, అహరోనుకి కూడా బాగానే పడ్డాయి. ఆ తర్వాత సమూయేలు చూస్తే, సమూయేలుని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో మర్చిపోయాడు సమూయేలు. పట్టణంలో దైవజనుడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేర్చబడును, బాగానే ఉంది, ఫైన్. కానీ సమూయేలు చేసినటువంటి తప్పు ఏంటయ్యా అంటే, ఏలీ తన కుమారుల్ని సరిగ్గా పెంచలేకపోయాడు. అందుకని సమూయేలుకి ఛాన్స్ వచ్చింది. కానీ సమూయేలు కూడా తన బిడ్డల్ని సరిగ్గా పెంచలేకపోయాడు. హీ ఫెయిల్ అయ్యాడు ఆ విషయంలో. తన బిడ్డల్ని ఎందుకు ఏలీ యొక్క కుమారులు వదిలేసి తనకి ఛాన్స్ ఇచ్చారో సమూయేలు మర్చిపోయాడు. పిల్లల్ని పెంచడంలో ఫెయిల్ అయిపోయాడు. ఈ రోజున దేవుడు మనకి పిల్లల్ని ఇస్తే, పిల్లల్ని పెంచడంలో ఫెయిల్ అయిపోయామంటే జీవితంలో ఓడిపోయినట్టే. ఇక్కడ చాలా క్లియర్గా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మోషే, అహరోను, సమూయేలు ముగ్గురు బలమైనటువంటి నాయకులు.
నిజంగా మోషే గురించి కనుక మనం చదువుతూ ఉంటే ఒళ్ళు రోమాంచితం అయిపోతూ ఉంటుంది. నిజంగా మోషే ఎంత గొప్ప సేవకుడు, ఎంత గొప్ప నాయకుడు, అంత గొప్ప నాయకుడు ఇశ్రాయేలుని ఎంతగా క్షమించాడయ్యా అని. అహరోను మోషేకి ఎంత ఒబీడియన్స్ చూపిస్తూ వచ్చాడు అన్న అయినప్పటికీ కూడా. ఇక్కడ చూస్తే సమూయేలు ఎంత గొప్ప అభిషేకాన్ని చివరి వరకు కాపాడుకోగలిగాడు. కానీ చిన్న చిన్న మిస్టేక్స్, మైన్యూట్ మిస్టేక్స్ వాళ్ళని ఈ పరిస్థితికి తీసుకొచ్చినాయి. జన సందోహం ఉన్నటువంటి వాటికి వెళ్ళేవాళ్ళు ఆ తర్వాత వాళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళు మమ్మల్ని ఏమీ చూడట్లేదని బాధపడాల్సి వస్తుంది. ఉండటానికి జనం చాలామంది ఉంటారు, చాలా బాగుంటారు. నేను చెప్తున్నా, 4వ లైన్లో ఉన్నవాడి పేరు తెలియదు పాస్టర్కి, ఇంకేంటి పట్టించుకునేది వాళ్ళు. 4వ లైన్లో యేసు ప్రభు వదిలేశాడా? పౌలు గారు, పేతురు గారు వదిలేశారా? ఆ రకంగా చూస్తే ఆది సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎట్లున్నారు, మనం ఎట్లా ఉన్నాం? దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక రోషం కలిగిన క్రైస్తవత్వం, ఒక నమ్మదగినటువంటి నాయకుడు, ఒక స్థిరమైనటువంటి ప్రజలు. దిస్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్ టుడే. క్వాంటిటీ ముఖ్యం కాదు దేవుడికి, క్వాలిటీ ముఖ్యం. ఎట్లాంటి హృదయాన్ని కలిగి ఉన్నాం, దేవుని కోసం ఎట్లా రోషంగా బ్రతుకుతున్నాం, ఆషామాషిగా అల్లాటప్పగా ఉంటున్నామా, లేదా దేవుని కోసం స్థిరమైనటువంటి వాళ్ళుగా ఉంటున్నామా? ఈ రోజున దేవుడు అటువంటి స్థిరమైన నాయకత్వం కావాలని ఆశపడుతున్నాడు. మీలో ఎంతమంది మేము కూడా ప్రభు కోసం రోషంగా బ్రతుకుతాం, దేవుడు మాకు ఇచ్చిన సంఘం కోసం మేము నమ్మకంగా ఉంటాం, దేవుని దగ్గర స్థిరంగా నివసిస్తాం, తద్వారా మా జీవితంలో కూడా గొప్ప దీవెన పొందుతాం అనుకున్న వాళ్ళు దయచేసి మీ చేతులపైకి ఎత్తాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుని కోసం రోషంగా బ్రతికే క్రైస్తవులు, దేవుని కోసం స్థిరంగా నమ్మకంగా ఉండేవాళ్ళు, ఎత్తిన ప్రతి చెయ్యి నిలబడటం కోసం, దేవుని కోసం వాళ్ళు నమ్మకంగా ఉండటం కోసం, గొప్ప సాక్షులుగా వాడబడటం కోసం మన ప్రార్థన నడిపిస్తాం. మగనుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, హల్లెలూయా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. మరి యొక్క మా దేవా, మా తండ్రి ప్రభా, మీ దాసురాలి ద్వారా మీరు మాట్లాడిన మీ యొక్క మాటలను బట్టి ప్రభా మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా, మీకు స్తోత్రములు నాయన. అయా యాజకులు నాయన ఏ విధముగా ప్రభా వారి ప్రజల కొరకు నీ సన్నిధిలో నాయన తండ్రి ఆ యొక్క గ్యాప్లో నిలబడి నాయన నీ దగ్గర మొరపెట్టవలసి ఉన్నదో ప్రభా, ఏ విధంగా మొరపెట్టి ఉన్నారో నాయన మేము చూస్తున్నాము నాయన. మా దేవా, మా తండ్రి వాక్యం విన్న ఒక్కొక్కరము కూడా నాయన దేవా నీ కోసము బహు రోషము కలిగిన, అవును తండ్రి, లోకాశను గతించుకుంటున్నాము నాయన. నీ చిత్తము నెరవేర్చువారు నిరంతరము నిలుచుదురు కనుక నాయన అట్టి రోషముతో నాయన నీ కొరకు నాయన జీవించడానికి ఒక్కొక్కరికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. మేము బలహీనము ప్రభా, కానీ మీరు బలవంతుడమైన దేవుడవై ఉంటున్నావు. మమ్మను బలపరచువాని బట్టి మేము సమస్తమును చేయగలము ఆయన. ప్రభా, నీ వైపే చూస్తున్నాము, నీ కృప కొరకై, నీ శక్తి కొరకై నాయన మేము నీ వైపు చూస్తున్నాము నాయన. అట్టి కృప మీరు మా ఒక్కొక్కరికి దయచేయండి నాయన. మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లునుగా కానీ యేసుక్రీస్తు పేరిట వేడుకొనుచుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఈ యొక్క మెసేజ్లో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదము మన జీవితంలో మనం నింపుకొని ఆయన కోసం బలమైన సాధనాలుగా వాడబడి అనేకాత్మను సంపాదించుకుని ఆయన రాకడలో ఎత్తబడి వరకు సదాకాలము తోడయుండునుగాక. అడ్రస్ యెహోవా జైరా మినిస్ట్రీస్, రోడ్ నెంబర్ 8, హబ్సిగూడ, ఆపోజిట్ భాష్యం స్కూల్, హైదరాబాద్. మా సెకండ్ బ్రాంచ్ అడ్రస్ Jehovah Jireh Ministries, 2nd floor, Reliance Fresh Building, besides Bata Showroom, Santosh Nagar Crossroads, Santosh Nagar. 9949513703. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.